ఇప్పుడు ఫ్రెండ్స్ గానీ, కుటుంబాలు గానీ ఎలా ఉన్నాయంటే, మనకు తెలిసిన మన ఫ్రెండ్ గానీ, లేదనుకుంటే మనకు తెలిసిన మన రిలేటివ్ గానీ, ఏదైనా బిజినెస్ చేస్తున్నాడు అంటే సపోర్ట్ చేయట్లేదండి. సపోర్ట్ చేయడం మానేసి, ఆళ్ళు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు. కానీ జనాల్లో బ్యాడ్‌గా మన గురించి మాట్లాడకూడదసలు. అసలు నాకు జరిగింది మీకోటి చెప్తాను చూడండి. నేను ట్రావెల్ బిజినెస్ చేస్తూ ఉంటాను. అలా అని చెప్పి నేను కొన్ని పోస్ట్‌లయి పెడతా ఉంటాననమాట. ఎవరైనా చూసి మనకు కాల్ చేస్తారు కదా! ట్రావెల్ అంటే మరి మార్కెటింగ్ ఉండాలి. కానీ నా లైఫ్‌లో జరిగిందైతే ఏంటంటే, మనం ఏదో పోస్టర్ పెడతాము. ఎవరో లైక్ చేస్తూ ఉంటారు గానీ, మన కుటుంబ సభ్యులు గానీ, మన ఫ్రెండ్స్ గానీ, మనకు సపోర్టింగ్ చేయకపోయినా పర్లేదు గానీ లైక్ చేయరు. చాలామంది లైక్ చేస్తారు. కీప్ టాప్ విజయ్ చాలా బాగా నువ్వు పైకి రావాలని కోరుకుంటున్నా ఇలా మెసేజ్‌లు పెడతారు. అందులోని కుటుంబ సభ్యులైతే కనీసం లైక్ కాదు కదా! పక్కోడికి కూడా చెప్పరనమాట. మనోడి దగ్గర క్యాబ్ ఉంది సార్ మీరేమైనా బుక్ చేసుకోండి అనే విధమైన మనుషులైతే నాకు ఈ మధ్య కనిపించలేదు ఫ్రెండ్స్. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, కుటుంబ సభ్యులు గానీ, ఫ్రెండ్స్ కానీ మనకు తెలియకుండా వేరే క్యాబ్స్ ఎవరో ముక్కు మొఖం తెలియని క్యాబ్స్ బుక్ చేసుకొని వెళ్ళిపోతుంటారు. మరి మనకి ఫ్యూయల్ కొట్టినా చాలు ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ కానీ, కుటుంబ సభ్యులు కానీ కనీసం పిలవరు. ఎందుకంటే మనతో రావడానికి వాళ్ళు ఇష్టపడట్లేదో, లేదంటే వీడి క్యాబ్ బుక్ చేసుకుని వీడి బిజినెస్ ఎందుకు పెంచడం అనుకుంటారో తెలీదు కానీ, అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ చేయలేని రోజులు ఇవి. ఎవరు ఏ బిజినెస్ చేసినా కూడా ముందు వాళ్ళు మాట్లాడేది ఒకటి, కానీ పైకి చూపించేది ఒకటనమాట. లోపల ఇంకొకటి ఉంటుంది. ఈ ముగ్గురు మనుషులు మేనేజ్ చేసుకుంటూ ఉంటారు, ఫ్రెండ్స్ కానీ, కుటుంబ సభ్యులు కానీ. కాబట్టి బయటోళ్ళు ఇస్తున్న సపోర్టు కుటుంబ సభ్యులు ఎవరు, ఫ్రెండ్స్ కూడా ఎవరు. నాకు ఈ మధ్యకాలంలో ఏమనిపిస్తుందంటే, వాళ్ళు మనకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మన గురించి బ్యాడ్‌గా వేరే వాళ్ళతో చెప్పకూడదు. అలాగే టైంకి మనం ఈఎంఐ కడుతున్నామా లేదా, లేదంటే టైంకి తింటున్నామా లేదా అని అడిగే మనుషులైతే ఈ మధ్యన ఎవరు కనపడతలేదు. సో అందరూ కూడా గమనించండి. బిజినెస్ చేస్తున్నప్పుడు కుటుంబ సభ్యులు కానీ, ఫ్రెండ్స్ కానీ సపోర్ట్ చాలా ముఖ్యం ఆడికి. ఎందుకంటే ఫ్రెండ్సే మార్కెటింగ్ చేయాలి, ఫ్రెండ్సే సపోర్ట్ చేయాలి, అలాగే కుటుంబ సభ్యులు కూడా ఆదుకోవాలి. ఈ విధంగా నేను కోరుకుంటున్నాను. కుటుంబాల ఐక్యతగా ఉండాలి ఫస్టు. బయట సపోర్ట్ కంటే కుటుంబాల ఐక్యతగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఎంత కష్టం వచ్చినా కూడా కుటుంబం అనేది ఒక ముందుకుంటే ఎంత దాన్నైనా మనం జయించగలం. బాగుంటుంది. వాళ్ళు ఏ డబ్బు ఇచ్చినా, దానం ఇచ్చినా ఉన్నంత ఆనందం జస్ట్ మాట వరుసకైనా సపోర్ట్ చేస్తే చాలు.